సార్ చెప్పండి, 40 సంవత్సరాలుగా మీరు రాజకీయ జీవితంలో ఉన్నారు. అంటే మీ రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతో ప్రారంభించారు. నేను యాక్చువల్లీ అంతకుముందు సోషల్ వర్కర్గా పనిచేసేవాడిని. ప్లస్ దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేను టీడీపీలో జాయిన్ అయ్యాను. అక్కడికి యాక్టివ్ పాలిటిక్స్లో నేను పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాను. అంటే ఇప్పుడు ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి మీరు లక్ష్మణ్ గారి మీద రెండోసారి తలబడబోతున్నారు. అవును. అంటే మొదటిసారి తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత అండ్ ఇంకోటి మాకు కూడా తెలంగాణ అభిమానమే పూర్తిగా. నేను తెలంగాణ సపరేట్ తెలంగాణ ఉద్యమంలో కూడా నేను అక్కడక్కడ పాల్పంచుకున్నాను. ప్లస్ నాకు కూడా తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలి, తెలంగాణకు పాటుపడాలి అనేది ఉండే. టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది తెలంగాణ గురించి పాటుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. మేము కూడా ఫైట్ చేశాము. సో మాకు సపరేట్ తెలంగాణ అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఇంతగానో పోరాడి తెలంగాణ సాధించింది. సో అది కాకుండా కేసీఆర్ గారు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మరి తెలంగాణ తీసుకొచ్చిండు. మరి తీసుకొచ్చిన తర్వాత అప్పుడే చెప్తున్నాడు, నేను ప్రాణాలతో పోరాడి నేను నా తలను శివం నోట్లో పెట్టి నేను తెలంగాణ సాధించాను, మరణం వరకు వెళ్ళి బతికొచ్చానని చెప్పిన సీఎం కేసీఆర్ గారు మరి బంగారు తెలంగాణ చేస్తానని ఎప్పుడైతే అన్నారో ఆ బంగారు తెలంగాణ చేస్తాన తర్వాత మాకు కూడా దాంట్లో పాలు పంచుకోవాలి, మేము కూడా కొనసాగాలి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి నేను టీడీపీకి రిజైన్ చేసి టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. 2014 ఎన్నికల్లో మీకు దాదాపు నామినేషన్స్ వేయడం స్టార్ట్ అయిన రోజు మిమ్మల్ని అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. అంటే కొద్దిగా ఒక 10-15 రోజులు, 4 రోజుల ముందు మీరు అభ్యర్థి అంటే గెలిచే అవకాశాలు ఉండేవే? గెలిచే అవకాశం 1 మంత్ టైంలో కూడా గెలిచే అవకాశాలు ఉండే. 1 మంత్ టైం అంటే గెలిచే అవకాశాలు నాకు. అంటే కేవలం టైం లేకపోవడము, టీఆర్ఎస్ అభ్యర్థిగా మీరు జనాలను అందరినీ కలవలేకపోవడమే ఆ ఎన్నికల్లో మీకు ఇబ్బంది అయిందంటారా? చాలామందికి నేను ఎప్పటికీ ఇక్కడ ముఠా గోపాలు ప్లస్ టీడీపీ నేతగా అందరికీ సుపరిచితులేను. ఎటు చూసినా కానీ స్లమ్స్లో కానీ కాలనీస్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ ప్రతి ఒక్కరితోటి నాకు మంచి సత్సంబంధం ఉన్న వ్యక్తిని నేను. అయితే ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్ వచ్చింది, అసలు ముఠా గోపాల్ గారు పార్టీకి రిజైన్ చేశారా, మరి పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి కాంటాక్ట్ చేస్తున్నారా అని చెప్పేసి కొంచెం స్లమ్స్లో గిట్ట అది కన్ఫ్యూజన్ వచ్చింది. అండ్ చెప్పే వాళ్ళు కూడా అట్నే చెప్పారు, ముఠా గోపాలే ఉన్నారు అని చెప్పేసి అక్కడ చెప్పిండు. సో దాని ప్రకారం కూడా పబ్లిక్ కన్ఫ్యూజన్ కూడా నేను అసలు గెలవలేకపోయాను. ముఠా గోపాల్ గారికి తెలుగుదేశంలో ఉన్నారని ముఠా గోపాల్ గారు తెలుగుదేశం అనుకుంటారు వాళ్ళు, టీఆర్ఎస్కి వస్తారు అనుకోరు వాళ్ళు. అక్కడ కూడా కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. సార్, లాస్ట్ ఎలక్షన్స్లో మీరు లక్ష్మణ్ గారి మీద పోటీ చేశారు. అవును. ఈసారి కూడా లక్ష్మణ్ గారు కూటమి నుంచి అనిల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అంటే త్రిముఖ పోటీ ఉంది. అంటే ఈ ఎన్నికల్లో మీకు ప్రధాన ప్రత్యర్థి లక్ష్మణ్ గారా, మహాకూటమి అవుతుందా? ప్రధాన ప్రత్యర్థి అయితే ఇక మహాకూటమి. లక్ష్మణ్ గారికి ఇక్కడ ఏం లేదు. లక్ష్మణ్ గారు ఎన్నికైన తర్వాత మరి 4 సంవత్సరాల వరకు ఆయన కూడా ఏం కాన్స్టిట్యూన్సీ ఏం పట్టించుకోలేదు. తర్వాత ఈ మధ్యకాలంలోనే ఫర్ ద లాస్ట్ 2-3 మంత్స్కి వెళ్ళి నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను, నన్ను మరోసారి ఆశీర్వదించండి, ఆశీర్వదిస్తే నేను మీకు ఉన్న సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పి ఈ మధ్యకాలంలో కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నాడు. గతంలో మాత్రం అతను చాలా మటుకు అయితే కాన్స్టిట్యూన్సీలో కనబడలేదు. అంటే ఆయన 4.5 సంవత్సరాల్లో అసలు ముషీరాబాద్లో ఏ రకమైన అభివృద్ధి చేశారంటారు లక్ష్మణ్ గారు? అంటే జనంతో బాగా మమేకమై తిరిగేవారా? ఆయన అంతగానో పబ్లిక్లో వచ్చేవాడే కాదు సార్ ఎప్పటికీ. నాకు తెలిసైతే ఆయన కార్యకర్తలకు కూడా దూరంగా ఉండే వ్యక్తి. ఇప్పుడు ఆయన సమస్యలు ఏమాత్రం ఇక్కడ పట్టించుకోలేదు. ఏమాత్రం డెవలప్మెంట్ జరిగింది ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీలో జరుగుతుంది అని అంటే అది కేవలము ఈనాడు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎన్నికైన కార్పొరేటర్స్ పెడుతున్నారు, వాళ్ళు కొంచెం మంచి అభివృద్ధి చేశారు. వాళ్ళు ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల్లో తిరుగుతూ మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి పాటుపడే వ్యక్తులు మా వాళ్ళు ఉండడం అతనే పట్టించుకోలేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.